ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి అనేక మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని యాకోబు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే మరి వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం దేవుడు ఏమైతే మాట్లాడుతూ ఉంటున్నాడో, దేవుని యొక్క మాటలు ఏమైతే ఉంటున్నాయో ఆ యొక్క మాటల ప్రకారం వాక్య ప్రకారం ఏంటనగా ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే మనం చూడగలం. నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మరి ఈ యొక్క పాటల్లో మనం గమనించినట్లయితే వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏమి వినాలి? మరి మనం విన్నటువంటి ఆ యొక్క మాటలు అది దేవుని మాటలుగా ఉంటున్నాయి. ఏమి వినాలి అనేది మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు మనం వినేటువంటి వారిగా ఉండాలి. కొంతమంది మరి సంఘాలకు వస్తారు, దేవుని యొక్క మాటలు వింటారు, కానీ అవి సంఘంలోనే వదిలిపెట్టి బయటికి వెళ్తారు. మరి యాకోబు అటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వినేటువంటి వారిగానే ఉంటారు, విన్నటువంటి ఆ యొక్క మాటల ప్రకారము వాక్య ప్రకారము జీవించకుండా తమను తాము మోసపుచ్చుకొనకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే వాక్య ప్రకారం దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతూ ఉంటున్నాడో, దేవుడు ఏమైతే మనతో మరి మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యంలో మనం గమనించినట్లయితే అనేక సత్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటల్లో బలం ఉంటున్నది, దేవుని యొక్క మాటల్లో శక్తి ఉంటున్నది, దేవుని యొక్క మాటల్లో విజయం ఉంటున్నది, శాంతి సమాధానాలు దేవుని యొక్క మాటల్లో దొరుకుతూ ఉంటున్నాయి. మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఏమి వినాలి? మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలి. మరి ఆదాము ఏదోను తోటలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము విన్నాడు, కానీ ఆదాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలుసు. మరి అబ్రహాము దేవుని యొక్క మాటలు విన్నాడు, దేవుని యొక్క మాటలు విని దేవుణ్ణి అనుసరించి దేవునితో నడిచాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వినేటువంటి వారిగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క మాటలు వింటే మనం ఆశీర్వదింపబడతాము, దేవుని యొక్క స్వరాన్ని వింటే దీవింపబడతాము. మరి మనము వినినట్టుగా నటించకుండా దేవుని యొక్క మనల్ని మనం మోసం చేసుకోకుండా దేవుని యొక్క మాటలు విని వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.